శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తారకుడు పలికెను, అసురులారా నా మాటలు వినండి. దేవతలు మన దానవ వంశాన్ని నాశనం చేయుదురు. మన జ్ఞాతి ధర్మం వలన మనకిరువురికి శాశ్వత వైరమున్నది. అందువల్ల దేవతలను నియంత్రించుటకు మనం తపస్సు చేద్దాం. ఆ తపశ్శక్తితో బాహుబలం పొంది ఆ బలంతో దేవతలను నాశనం చేద్దాం. ఇలా పలికి వారందరినీ ఒప్పించి పారియాత్ర పర్వతానికి వెళ్ళి తపస్సు మొదలుపెట్టిరి. 100 సంవత్సరాల పాటు పంచాగ్నుల మధ్యలో నిలబడి తపస్సు చేసిరి. ఆహారం తీసుకోకుండా ఆకులు జలం మాత్రం స్వీకరిస్తూ తపస్సు చేసిరి. ఈ విధంగా వారు 10,000 సంవత్సరాల కాలం తపస్సు చేయగా వారి శరీరాలు శుష్కించినవి. తపశ్శక్తి పెరిగింది. అంతటా బ్రహ్మ తపస్సుకి మెచ్చుకొని దైత్యపతికి ప్రత్యక్షమై, ఓ సువ్రత, వరం కోరుకొనము అని పలికెను. అప్పుడు తారకుడు, నేను ఏ ప్రాణి వల్ల నా మరణం పొందకూడదు అని కోరుకొనను. అంతటా బ్రహ్మ తారకునితో, పుట్టిన వారికి మరణం తప్పదు. అందువల్ల నీకు ఎవరి వల్ల మృత్యు భయం లేదో వారి చేతిలో మృత్యువు కోరుకొనము. అంతటా ఆ దైత్యేంద్రుడు గర్వంచే మోహితుడై 7 రోజుల బాలుని చేతిలో మరణం కోరుకొనెను. బ్రహ్మ తథాస్తు అని వెడలెను. దైత్యుడు కూడా ఇంటికి వెళ్ళెను. మంత్రులతో, మంత్రులారా, సైన్యాన్ని వెంటనే సిద్ధం చేయండి. మీరు నన్ను సంతోషపరచాలనుకుంటే మనం వెంటనే దేవతలను నిగ్రహించాలి. వారిని నిగ్రహిస్తే నాకు గొప్ప ఆనందం కలుగును. తారకుని మాటలు విన్న గ్రసనుడు సైన్యాధ్యక్షుడు ఈ సైన్యాన్ని సిద్ధం చేసెను. రణభేరి మ్రోగించి దైత్యులందరినీ పిలిచెను. చండవిక్రములైన 10 కోట్ల దైత్యులు అచ్చడికి వచ్చిరి. ఆ సైన్యానికి జంభుడు, కుజంభుడు, మహిషుడు, కుంజరుడు, మేఘుడు, కాలనేమి, నిమి, మంథనుడు, జంభకుడు, శుంభుడు అని 10 మంది నాయకులయ్యిరి. వీరు కాకుండా 100 కొద్దీ వీరులున్నారు. తారకుడు 1000 గద్దలను పోంచిన 4 యోజనముల పొడవున్న రథములో అచ్చడికి వచ్చెను. ఆ రథానికి 8 చక్రాలున్నవి. గ్రసుడు పులులను, జంభుడు సింహాలను, కుజంభుడు గాడిదలను, కుంభుడు గుర్రాలను పోంచిన రథాన్ని ఎక్కిరి. ఏనుగులను పోంచిన రథమును మేఘుడు, కూష్మాండం పోంచిన రథమును కాలనేమి, 4 దంతములు కలిగిన పర్వతం వంటి ఏనుగుపై నిమి వచ్చిరి. మంథనుడు గుర్రంపై, మహాబలిష్ఠుడైన జంభకుడు పర్వతం వంటి పెద్ద ఒంటిపైన వచ్చిరి. శుంభుడు మేషంపైన, మిగిలిన దైత్యులు వివిధ వాహనాలలో కవచాలు ధరించి, కుండరాలు ధరించి, వివిధ ఆభరణాలు ధరించి యుద్ధానికి బయలుదేరిరి. మదించిన ఏనుగులతో, గుర్రాలతో, రథాలతో, పదాతులతో దైత్యసేన మహాభయంకరంగా ఉంది. ఇంతలో దేవతలకు దూతైన వాయువు దైత్యసేనను చూసి ఇంద్రుని భవనానికి వెళ్ళి రాబోయే యుద్ధం గురించి దేవేంద్రునికి చెప్పెను. ఆ మాటలు విన్న ఇంద్రుడు కన్నులు మూసుకొని కొంతసేపు ఆలోచించి దేవగురువైన బృహస్పతితో ఇలా పలికెను, గురుదేవా, దేవతలకు దానవులకు యుద్ధం రాబోతున్నది. రాజనీతిని అనుసరించి ఇప్పుడు కర్తవ్యం ఏమిటో చెప్పవలను. ఇంద్రుని మాటలు విన్న వాక్పతి బుద్ధిమంతుడైన బృహస్పతి ఇంద్రునితో ఇలా పలికెను, సురశ్రేష్ఠ, విజయంతో కోరువాడు నీతులతో సామనీతిని ముందుగా అవలంబించాలి. చతురంగ బలాలను సిద్ధంగా ఉంచాలి. జయం కోరువాడు మొదటి నుంచి అనుసరించే మార్గమే ఇది. సామధాన భేద దండమని 4 విధముల నీతిలో ఉన్నవి. ఆశతో ఉన్నవానికి సామతంత్రం పనిచేయదు. ఒకే భావమున్న వారిని భేదోపాయములతో జయించుట కష్టం. ఇటువంటి చోట దానంతో కూడా జయించలేం. నీకు ఇష్టమైన దండోపాయమే సరైన నిర్ణయం. బృహస్పతి మాటలు విన్న ఇంద్రుడు ఏమి చేయాలో ఆలోచించి దేవసభలో దేవతలతో ఇలా పలికెను, దేవలోక వాసులారా, నా మాటలు శ్రద్ధగా వినండి. మీరంతా యజ్ఞభోక్తలు, దివ్యాత్ములు. మీరు మీ మీ మహిమల్లో మీ కుటుంబంతో ఉంటూ లోకాన్ని రక్షించుటలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు మీరంతా యుద్ధానికి సిద్ధం కండి. సైన్యం సిద్ధం చెయ్యండి. మీ శస్త్రాలు తీసుకురండి. ఆ శస్త్రదేవతలను పూజించండి. వెంటనే వాహనాలను, విమానాలను ఒక్కచోటికి చేర్చండి. యముని సైన్యాధిపతిగా చెయ్యండి. దేవేంద్రుడు ఈ విధంగా పలకగా దేవతలలో ప్రధానులైన వారు సిద్ధమై అంతా సిద్ధం చేసిరి. చిన్న బంగారు గంటలు కలిగిన అనేక గుర్రాలు పోంచిన అనేక ఆశ్చర్యాలు కలిగిన మాతలి సారథిగా ఇంద్రుని రథం ప్రకాశించింది. యముడు మహిషంపై కూర్చుని ప్రళయకాల అగ్నిజ్వాలలతో కూడి క్రూరమైన సేవకులతో పరివృతుడై సేనకు ముందు భాగంలో నిలిచెను. అగ్ని ప్రళయకాల జ్వాలలను ఆకాశమంతా నింపుతూ మేకవాహనంపై కూర్చుని శక్తి ఆయుధమును చేత ధరించి యుద్ధానికి సిద్ధమయ్యను. వాయువు అంకుశమును చేత ధరించి తన వేగాన్ని పెంచి యుద్ధానికి సిద్ధమయ్యను. నీటికి రాజైన వరుణుడు సర్పరాజుపై కూర్చుని యుద్ధానికి సిద్ధమయ్యను. రాక్షసులకు రాజైన నిరుతి తీక్షణమైన కత్తితో నరులను పూంచబడిన రథములతో సిద్ధమయ్యను. చేతిలో గదను ధరించి ధనాధిపతి అయిన కుబేరుడు సింహాలు పోంచిన రథంపై సిద్ధమయ్యను. చంద్రుడు, సూర్యుడు, అశ్విని దేవతలు చతురంగ సేనలతో సిద్ధమైరి. ఈ విధంగా 33 కోట్ల దేవతల సేన ఒక్కచోట చేరింది. హిమవత్ పర్వతం వలె ఉన్న చామరలతో
అలంకరించబడిన బంగారు కమలాల మాలను ధరించిన శిరస్సుపై నుంచి కారుచున్న మదజలం చెట్టు దుందుబులు ముసరుచున్న ఐరావతంపై పాకశాసనుడు బలిష్ఠుడు భుజకీర్తులతో ప్రకాశిస్తున్న భుజములు కలవాడు 1000 కన్నులు కలవాడు అందరి చేత నమస్కరించబడేవాడు అయిన ఇంద్రుడు కూర్చుని యుద్ధానికి సిద్ధమయ్యను. ఏనుగులు గుర్రములతోనూ తెల్లని ఛత్రములతోనూ ధ్వజములతోనూ శోభిస్తున్న అనేక రకాలైన ఆయుధాలతో తమకు జయము తప్పక కలుగునని భావించిరి. అనంతరం బలవంతులైన అశ్వినులు, మరుత్తులు, సాధ్యులు, యక్షులు, రాక్షసులు, గంధర్వులు, ఇంద్రుడు మొదలైన దివ్యమైన అస్త్రాలను చేత ధరించి దైత్యపతి అయిన తారకునిపై దాడి చేసిరి. అయితే వజ్రపర్వతం వలె ఉన్న తారకుని శరీరమున ఆయుధములు ఏమీ చేయలేకపోయాయి. అప్పుడు తారకుడు రథం నుంచి కిందకు దుమికి చేతులతోనూ మోచేతులతోనూ కోట్ల కొలది దేవతలను కొట్టెను. దేవతలు ప్రాణభయంతో ఆయుధాలను వదిలి అన్ని దిక్కుల్లో పారిపోయిరి. పారిపోవచ్చున్న దేవతలను చూసి తారకుడు ఇలా పలికెను, దైత్యులారా, దేవతలను చంపవద్దు, వారిని బంధించి తీసుకుని రండి, వారిని వజ్రాంగునికి చూపించదము. ఆ మాటలు విన్న దితిపుత్రులు తారకుని మెచ్చుకుని దిక్పాలకులందరినీ బంధించి పశువుల కాపరి పశువులను తాళ్లతో కట్టి లాగునట్లు వెళ్ళినట్లు దేవతలను లాక్కొని వెళ్ళిరి. తారకుడు రథంలో కూర్చుని సిద్ధులు చారణులు వసిస్తున్న వజ్రాంగుడు తపం చేయుచున్న విపుల పర్వతంపైకి దైత్యులు అప్సరులు స్తుతిస్తుండగా వచ్చెను. గౌరీ వివాహం. పులస్సుడు పలికెను. మంచి పట్టు వస్త్రం ధరించిన ద్వారపాలకుడు మోకాలపై నిలబడి సూర్యుడి వలె ప్రకాశిస్తున్న తేజోమయమైన దేహం గల దైత్యపతితో కొంచెం మాటల్లో ఇలా పలికెను. కాలనేమి దేవతలను బంధించి ఇక్కడికి తీసుకుని వచ్చెను. వీరిని ఎక్కడ ఉంచాలి చెప్పవలెను విజ్ఞప్తి చేయుచున్నాడు. ద్వారపాలకుడు పలికిన మాటలు విన్న దైత్యేంద్రుడు, వారికి ఇష్టం వచ్చిన చోట స్వతంత్రులై ఉండని, ఇప్పుడు ఈ 3 లోకములు నావి. అయితే ఇంద్రుని మాత్రము తలబోడి చేసి తెల్లని వస్త్రాలు ధరింపచేసి సునకపాదములు గురుతులు చేసి అప్పుడు వదలండి. తారకుడు ఈ విధంగా చేసిన పీదప దేవతలు దుఃఖితులై పద్మసంభవుడైన బ్రహ్మదేవుని వద్దకు బయలుదేరి బ్రహ్మ వద్దకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి మంచి మాటలతో బ్రహ్మను స్తుతించిరి. దేవతలు పలికిరి, ఓంకారం పుట్టుటకు కారణమైన వానికి, ప్రపంచంలో ఉన్న అనేక రూపాలకు కారణమైన వానికి మా నమస్కారం. సృష్టించిన పిదప సమస్త భూతాలకు మూలమైన వాడా, అనంతరం వాటిని సంహరించుటకు ఇచ్చగలవాడా, నీకు నమస్కారం. ఓ బ్రహ్మదేవ, వ్యక్తములలో ఆదిభూతమైన నీకు నమస్కారం. ఈ అండమును స్వర్గమర్త్య పాతాళాలుగా విభజించి మా రూపాలకు అనుగుణంగా మాకు ఇచ్చితివి. మేరు పర్వతం నీ జరాయుజం. ఆకాశమును సృష్టించిన వాడవు నీవు. నీ దేహం నుంచి దేవతలను సృష్టించితివి. భూతములన్నీ నీ శరీరంలోనే సంచరించను. అంతరిక్షమే నీ శిరస్సు, చంద్రసూర్యులే నీ నయనాలు, సర్పములే నీ వెంట్రుకలు, దిక్కులే నీ చెవుల రథములు, యజ్ఞమే నీ దేహం, నదులే నీ సంధి ప్రదేశములు, భూమి నీ పాదములు, సముద్రములే నీ ఉదరం. మాయను సృష్టించిన వాడవు నీవు. వేదములలో చెప్పబడిన ముఖ్య కారణం నీవే. నీవు శాంతుడవని వేదములు చెబుతున్నవి. జ్యోతిస్వరూపమైన సూర్యుడివి నీవే. వేద అర్థాన్ని తెలుసుకుని బుద్ధితో యోచించి హృదయ కమలమందు ఆసీనుడవైన సనాతనుడవైన నిన్ను వివరింతురు. ఆత్మస్వరూపుడవైన నిన్ను యోగులు మాత్రం తెలుసుకొందరు. సాంఖ్యులు ప్రతిపాదించి సప్త సూక్ష్మ రూపములకు మూలము నీవే. వారు చెప్పిన 8వ వాడైన ఆత్మవు నీవే. నీవు మాత్రం ఆత్మ అయినందున వారిలో వసింతువు. స్థూలము సూక్ష్మము అయిన రూపములను చూచి వాటికి అనుసారంగా కారణమును కల్పించి వేరు చేస్తువని కొందరు చెప్పుదరు. అన్నీ నియనించే ఉద్భవించినవి. జీవుల పూర్వజన్మ వాసనలు అనుసరించి వాటిని నీవే సృష్టింతువు. కాలము నీవు ఏర్పరిచిన సంకేతమే. దాని మూలము నిగూఢం, కొలుచుటకు సాధ్యం కాదు. కనిపించని పదార్థముల నాశనానికి కారణమైన కాలస్వరూపుడవు నీవే. కాలానికి కర్తవు నీవే. దానికి నిధానం నీవే. నిన్ను స్థూలుడని, నాశకుడని, ఉత్పన్నకర్త అని చెబుతారు. స్థూలమైన దాన్ని ఆదరించేవాడవు నీవే అంటారు. అందువల్ల నిన్ను పురాణాలలో స్థూలుడని చెబుదరు. ప్రతి భూతమునందును ఉత్తమమైన స్థితిని కల్పించితివి. ప్రతి జీవి మనసులోనూ ఉండి వారికి కావలసిన దాన్ని నీవే ఇచ్చదువు. ఈ విధంగా నీవు స్వామి అయి నీ అందు భక్తి కలిగిన వారికి రక్షకుడవై ఉందవు. కష్టముల నుంచి వారిని ఉద్ధరింతవు. ఈ విధంగా దేవతలు బ్రహ్మను స్తుతించిరి. ఆ తర్వాత వారు వారి కోరికలను స్మరించుకుంటూ బ్రహ్మమందు నిలిచిరి. బ్రహ్మ వారి స్తుతికి ప్రసన్నుడై ఎడమ చేతితో వారికి అనుగ్రహసంగా చేస్తూ వారితో ఇలా పలికెను. ఓ ఇంద్ర, ఆభరణాలను చేతుల నుంచి తీసివేసిన విధవరాల వలె వాడిపోయిన పద్మం వలె మీ ముఖాలు ఎందుకు ప్రకాశించటలేదు? ఓ ఇంద్ర, ఓ అగ్ని, నీవు పొగతో ఉండకపోయినను నీవు ఎందుకు ప్రకాశించటలేదు? ఓ యమ,
వ్యాధిగ్రస్తుని వలె అడుగడుక్కో నీ యమదండములే లాగబడినట్టు కష్టపడుచున్నావు, ప్రకాశం లేదు. ఓ చంద్ర, భయపడుచున్న వాని వలె మాట్లాడుచున్నావెందుకు? రాక్షసేంద్రునిచే బంధించబడి దెబ్బతిన్న వాని వలె ఉన్నావు, కారణమేమి? ఓ వరుణ, అగ్నిచే చుట్టుముట్టబడినట్టు నీ శరీరమంతా ఎండిపోయిందెందుకు? నీ కాళ్ళల్లో రక్తమే లేదు చూడు. ఓ వాయు, కత్తి చివర్లు నిన్ను తరుముచున్నట్లు ముఖం కళావిహీనమైనదెందుకు? ఓ కుబేర, నీ ధనాధిపత్యం వదిలి వంగి ఉండటకు కారణం ఏమిటి? ఓ రుద్ర, త్రిశూలధారి సూర్యుడవని నీకు పేరు. మరి ఆ తీవ్రతను ఎవరు అపహరించారో నాకు చెప్పు. సదా పరబ్రహ్మయందు లీనమైన బ్రహ్మ ఈ విధంగా పలకగా వక్తల్లో శ్రేష్ఠుడైన వాయువును మాట్లాడమని దేవతలందరూ పలికిరి. ఇంద్రాది దేవతలచే ప్రేరేపించబడి వాయువు చతుర్ముఖునితో ఇలా పలికెను. ఓ బ్రహ్మదేవ, చరాచరములు తెలిసినవాడా, ఇంద్రుని ముందుంచుకుని వెళ్ళిన దేవసైన్యం అంతటినీ దైత్యసేన జయించినది. అద్భుతమైన యాగాలను నీవు ప్రపంచం యొక్క స్థితి కోసం ఏర్పరిచితివి. దానివల్ల యజ్ఞం చేసిన ఋషులకు కోరిన ఫలాలన్నింటినీ పొందుచుండిరి. అందువల్లనే హవిస్సును పంచుకున్న దేవతలకు నీ ఆజ్ఞగా స్వర్గం నివాసమయ్యను. దైత్యులు దేవతల విమానాలు అపహరించారు. నీచే నిర్మితమైన అనేక ఉత్తమ గుణాలు కలిగిన యజ్ఞాలకు నిలయమైన దేవతలకు ఆవాసమైన పర్వతాలకు రాజైన మేరు పర్వతం దాని శిఖరాలను ఆ ధనుజుడు విహారస్థలంగా మార్చుకున్నాడు. అనేక రత్నాలతో నిండి ఉన్న పర్వత గుహల దైత్యులకు ఆశ్రయమయ్యను. ఆ అసురుని భయం వలన దుఃఖితులమే మా దేహంలో ఈ విధంగా అయినవి. మొదటి యుగంలో సమస్త దిక్కులను నీచే నిర్మితమై సమస్త దిక్కులను తన కాంతిచే కాంతివంతం చేసి అనేక ప్రత్యేకతలున్న శ్రేష్టమైన వజ్రాయుధం ఆ దైత్యుని శరీరంపై పడి ముక్కలు ముక్కలైనవి. అది ఇప్పుడు పనికి రాకుండా ఉంది. యుద్ధంలో బాణాలు దెబ్బలు తిని శరీరమంతా గాయాలైన మమ్మల్ని తారకుని ద్వారపాలకులు తారకుని సభామందిరమందు ఈడ్చుకు వెళ్ళిరి. శూలముల చేత ధరించిన అతని సైనికులు మమ్మల్ని కూర్చుండబెట్టిరి. మమ్మల్ని ఇలా పరిహాసం చేసిరి. దేవతలారా, మీరు మిక్కిలి ధనవంతులు, తమ ఇష్టార్థములను పూర్తిగా నెరవేర్చుకున్నారు. మీరు మితభాషలు. ఇది ఇంద్రుని సభ కాదు, దైత్యరాజు సభ. శాస్త్ర ప్రకారం మాట్లాడు వారికి ఇక్కడ ఎటువంటి అడ్డు లేదు అని పలికి దైత్యుని సైనికులు మమ్మలను పరిహసించిరి. ఋతువులు రూపం ధరించి దేహం కలవై రాత్రింబవులు భయంతో ఆ దైత్యును విడవకుండా సేవిస్తున్నారు. సిద్ధులు, గంధర్వులు, కిన్నెరులు శృతిలయ తప్పకుండా శ్రావ్యంగా చక్కగా గానం చేయుచున్నారు. నియమంగా లేకుండా అపకారాలు చేయుచున్నాడు. మిత్రులు, గురువులు, శత్రువులు మొదలైన వారి నడతకు సంబంధించిన నియమమే లేదు. శరణార్థులను కాపాడకుండా త్యజించాడు. సత్యానికి ఆశ్రయమే లేదు. అతని దుర్గుణాలను పూర్తిగా వివరించిన ఎవరితరము? సృష్టికర్తయే దాన్ని తెలియనగును. ఈ విధంగా వాయువు దేవతల దీనస్థితిని వివరించి ఊరకుండెను. ఓం శాంతి శాంతి శాంతి.